నమస్కారం సార్. నమస్తే అండి. మదరసాలకు సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి. ఒక్కటి చూపించండి, ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీ చూపించండి. మదరసాలన్నీ మూసేవని నేను చెప్తాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులు చూడండి, కత్తులతో ట్రైనింగ్ ఇస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కత్తులు తెస్తారు, కత్తులతో సహా కర్రలతో సహా. మొన్న ఈ మధ్యలో కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. యూపీలో ఏ ప్రాంతం తెలియదు, టోటల్గా అక్కడ మొత్తం కాషాయ రంగు బట్టలు వేసుకొని తలవార్లు పట్టుకొని రోడ్డు మీద ఊరేగిస్తూ డాన్సులు చేసుకుంటూ అక్కడ ఉన్న మిలిటరీ జవాన్ల ముందు కత్తులు పట్టుకుని డాన్సులు చేసుకుంటూ పోయి జనానికి భయభ్రాంతులు చేసే విధంగా ఉంది. అంటే నాకు నిజంగా కొన్ని విషయాల్లో సందేహం వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో లేదంటే ఆ వర్గం వారు ఈ వర్గం వారు వైరల్ చేయడానికో లేకపోతే ఇది ఆ వర్గం వారు చేస్తున్నారు, ఇవన్నీ నిజమైన వీడియోలేనా లేదంటే ఎక్కడో వేరే ప్రాంతంలో కొన్ని వీడియో, అన్ని వీడియోలు కాదు, కొన్ని వీడియోలు కావాలని మమ్మల్ని విడదీసేందుకు కొందరు కావాలని ఈ విధంగా కుట్ర పన్ని హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం వీడియోలు, ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ వీడియోలు. కానీ పేపర్లు వస్తున్నాయి, న్యూస్ పేపర్ ఫేక్ న్యూస్ రాదు కదా. సోషల్ మీడియాలో ఉన్నది కూడా సోషల్ మీడియాలో ఉంటే దాంట్లో ఈ రోజుల్లో ఎట్టుందంటే ఏమైనా ఫేక్ న్యూస్ ఉంటే ఫేక్ న్యూస్ యాప్కి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసాం అనుకోండి, అది ఫేక్ అని తెలిసిపోతుంది, రెండో రోజు తెలిసిపోతుంది, ఎంబటి తెలిసిపోతుంది. అటువంటి ఏం రాలేదు. ఎవరైతే కత్తులు తీసుకొని మిలిటరీ ఆఫీసర్లు కత్తులు తీసుకొని డాన్స్ చేసుకుంటే వాళ్ళు బెదిరిస్తూ వాళ్ళు భయపరంతో చేస్తుంటే అది ఫేక్ అవుతుంది, ఫేక్ కాదు. అంటే ఈ విధంగా అంటే మీరు పశ్చిమ బెంగాల్ విషయాన్ని కాసేపు వద్దాం. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి సంబంధించి వ్యతిరేకంగా ర్యాలీలు ఇంకోటి చేయొచ్చు, కానీ హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తుల్ని దారుణంగా హింసించడం, తన్నడం, చంపడం, అంటే ఆలయాలను ధ్వంసం చేయడం, దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత, బిల్లు తీసుకొచ్చిన తర్వాత హిందూ సమాజానికి ఏం సంబంధం? హిందూ సమాజానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం బీజేపీ సమాజానికి మాత్రమే సంబంధం. బీజేపీ వాళ్ళే ఈ విధమైన కుట్రలు చేస్తున్నారు. అంటే హిందూ సమాజం మీద ఎక్కడ దాడి జరిగింది మీరు చెప్పేది పశ్చిమ బంగాల్ ఎందుకు దాడి జరిగింది అని నాకు తెలియదు. కానీ అది వాస్తవానికి మన వాస్తవాల్లోకి వెళ్తే మాత్రం తెలిసిపోతుంది. అక్కడ రెండు వర్గాల్ని రెచ్చగొట్టి చేసింది ఎవరో కాదు, మా హోమ్ మినిస్టర్ గారు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఏ విధంగా కల్లకల్లోలం చేసి అక్కడ గొడవలు సృష్టిస్తే దాన్ని మనం ఆధారం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చే ఉద్దేశంతో మమతా బెనర్జీ గారు ఏం చెప్పారు, నన్ను చంపేసినా కానీ వక్ఫ్ బోర్డు బిల్ అనేది మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు. అక్కడ చేయమని చెప్పిన తర్వాత కూడా కంటిన్యూ గొడవలు జరగడం చేయమని చెప్పారు కాబట్టి గొడవలు వచ్చినాయి. ఎందుకంటే ఈవిడట ఒప్పుకోదు, అక్కడ గొడవలు చేసి ముస్లింలకి బ్యాట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఇప్పుడు మీరు బెంగాల్ గురించి చెప్తున్నారు, యూపీలో జరుగుతున్నటువంటి, మహారాష్ట్ర జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి గుజరాత్లో జరుగుతున్నటువంటి అక్కడ కొన్ని వరకు అందరూ చెప్పలేదు. అందరు హిందువులు మంచోళ్ళు కాదని ఎప్పుడు చెప్పను, అలాగే అందరు ముస్లింలు టెర్రరిస్టులు అని చెప్పను. కొందరు కుట్రపూరితంగా సమాజంలో ఉన్నటువంటి కొందరు దుర్మార్గులు కావాలని ప్రచారం చేసుకుంటే బైకులు తీసుకొని వీడియోలు తీసుకుంటూ పోయి ముస్లింల షాపుల్లో ఎటువంటి సరుకు తీసుకోవద్దు, ముస్లిం షాపుల్లో ఎటువంటి కూరగాయలు కొనొద్దు, వాళ్ళ షాపుల్లో నుంచి మామిడికాయలు కానీ ఫ్రూట్స్ కానీ కొనొద్దు, వాళ్ళు ఉమ్ము ఓసి తుడుస్తారు. మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో ఎక్కడన్నా, ఇప్పుడు మన గుంటూరులో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఆ తోపుడు బళ్ళలో ఆ మామిడికాయలు కానీ మట్టికాయలు కానీ అమ్ముతుంటారు. ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా చూస్తారా ఈ విధంగా ఉమ్ము ఓసి చేయడం అనేది? అది వాళ్ళు కావాలని క్రియేట్ చేసి ఇది దీన్ని చర్చించాల్సిన అంశం పూర్తి స్థాయిలో కాదు, కానీ మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా. అంటే ఈ ముస్లిం తెగల్లోనే ఒక తెగ, అంటే ఇటువంటి మనం చేసిన వంటకాలు కానీ అది వేసిన తర్వాత ఉమ్మిన తర్వాత లేదా అదేదో ఏదో ఉంటుందంట అని విన్నా. ప్రపంచంలో ఏ కమ్యూనిటీలో కూడా ఉమ్ము ఊసి తింటాం అనేది లేదు. ఒక పళ్ళెంలో మా ముస్లిం కమ్యూనిటీలో ఉందంటే ఒక పళ్ళెంలో 4-5 కలిసి ఎంగిలి తినొచ్చు. ఇంకొకటి ఉమ్ము ఊస్తే తినడం అనేది ఎక్కడ లేదు. స్నేహంలో ఎక్కడ ఉన్నామో కానీ ఒక తెగ దాంట్లో ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా నేర్పించారంటే ఉన్న పళ్ళేళ్ళను కూడా కంప్లీట్గా పూర్తిగా తుడిచిపెట్టి తినేయాలని చెప్పి, అంటే ఒక గింజ కూడా మిగిల్చకుండా తినాలని చెప్పి. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ తింటారు తెప్పించి. వాళ్ళు ఉమ్ము ఊసి వేరే వాళ్ళకి ఎక్కడ వడ్డించారు, దాన్ని డీవియేట్ చేసి వీళ్ళు ఉమ్ముతున్నారు, ఉమ్ము ఊసి ఏదో వేరే వాళ్ళకి భోజనం పంచుతానని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి
మాట ఇది. ఎందుకంటే దాన్ని ఏదో సోషల్ మీడియాలో దాన్ని ఇల్లీగల్ వైరల్ చేశారు. అది తెగలాగా అట్లా అటువైపు నార్త్ లో ఎక్కడ కూడా అంటే ముస్లింలో ఉన్న సార్ సుమారు ఎన్ని వర్గాల్లో కొందరు ఏం చేస్తారంటే భోజనం వండిన తర్వాత కొందరులో అంటే వాళ్ళ నమ్మకం అది, వాళ్ళు ఏం చేస్తారంటే దువా చేసి అంటారు. హూ అంటే ఉమ్మినట్టు కాదు, ఫూ అనరు, హూ అని అవుతారు. అంటే వాళ్ళ లోపల నుంచి దేవుడి పేరుతో ప్రార్థన చేసిన తర్వాత అంటారు. ఆ హూ అనేవాడు దాన్ని వీళ్ళు తూ అన్నట్టుగా చూపించి ఇది ఊస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రతి దానికి కూడా డిబేట్ చేయటం, వీళ్ళకి ఒక ఏలెత్తి చూపించడం, వీళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం తప్పు. ఎక్కడ ఏ మతంలో కూడా ఏ కులంలో కానీ ఎవ్వరు ఉమ్ము ఊసి తినిపించాలని ఎక్కడ చేయరు, ఎవరు చేయరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇప్పుడు ఎక్కడో నేనున్నాను, మా స్నేహితులు క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, హిందువులు రెడ్లు ఉన్నారు, కమ్మారు ఉన్నారు, ఎస్సీలు బీసీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అందరు కలిసి ఒకే పళ్ళం తింటాం, ఎంగిలి. మనం అందరు కలిసి ఒకే పళ్ళం ఎంగిలిగా తింటాం. వాళ్ళు ఏమైతే లేదు. మేము ఎప్పుడు ఒక హిందువుగా, ముస్లింగా, క్రైస్తవులు ఎప్పుడు చూడలేదు. ఒక ఫ్రెండ్షిప్గా చూస్తున్నాం, ఒక కుటుంబ సభ్యులా ఉంటాం ఇప్పుడు. నమస్కారం సార్. నమస్తే అండి.